శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం మాట్లాడతాను అంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఉండే విధానం అలా ఉండొచ్చునా, ఇప్పుడు ఎలా ఉంటున్నారో అనేది ఉదాహరణ మాట్లాడతానండి. ఎందుకంటే నా నేస్తం నాకు తెలిసిన ఆవిడకున్న సమస్య నాకు చెబుతూ ఉంటుంది. వాళ్ళకి అబ్బాయి నాకు నేస్తాలు అంటే అందరూ పెద్దవాళ్ళే ఉంటారండి, చిన్నవాళ్ళు తక్కువ, పెద్దగా ఉండరు. ఏదో ఇలా కష్టం సుఖం చెప్పుకుంటాం, ఒకరినొకరు ఓదార్చుకుంటాం అన్నమాట. నేను ఏదో చెప్పేస్తాను చేసేస్తాను నాకు అందుకే చెప్పుకుంటారని కాదు సుమండి, ఏదో ఉపశమనంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నా నేస్తానికైతే మాత్రం అమ్మాయినండి. వాళ్ళు రెక్కల మీదేనండి. ఆయన అద్దింట్లోనే, ఇప్పటికీ కూడా అద్దింట్లోనే ఉన్నారు వాళ్ళు. ఆ రెక్కల మీదే అమ్మాయిని ఏదో సామెతకు తగ్గట్టు చదివించడం, అలాగే అమ్మాయిని ఒక 5 చేతులు పెట్టేశారు, అబ్బాయికి కూడా పెళ్లి చేశారు. ఎవరు కాపురాలకు సెటిల్ అయి బాగానే చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఆయన కష్టజీవండి. మా నేస్తం వాళ్ళ హస్బెండ్ చాలా కష్టపడుతూ ఉంటారు అప్పుడు ఇప్పుడు కూడా. ఆ కష్టపడుతూ చక్కగా సంసార పోషణ చేసుకుంటూ, ఆయన ఉండే షాపులు అద్దెలు కట్టుకుంటూ, ఉండే ఇల్లు అద్దెలు కట్టుకుంటూ, ఈ రూపాయి చేసింది అందులోదే పిల్లలకు మళ్ళీ ఈ అబ్బాయికి వీళ్ళకి చేయడం, ఇంకా వాళ్ళకంటూ దాచుకోవటం అంటూ ఏమీ ఉండదండి. అలా అని పిల్లలు చూడాలని పిల్లల మీద ఆధారపడి కూడా ఇంకా బతకట్లేదండి. చక్కగా వాళ్ళ పోషణాలు పోసుకుంటూ మళ్ళీ పిల్లలకు కూడా మళ్ళీ వాళ్ళు చూడటం, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతుందని మేము చూసే విధానం. అయితే పెళ్ళయిన తర్వాత, పెద్దలు అయిన తర్వాత, సంపాదన వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నిర్లక్ష్యం కింద మాట్లాడడం, తల్లిదండ్రులని ఏదో చిన్నబుచ్చినట్టు మాట్లాడటం పిల్లలు చేస్తే తల్లిదండ్రులకి చాలా బాధాకరం అండి. ఇప్పుడు ఎక్కడో చీడపురుగులు ఉంటారు, వాళ్ళ రిలేషన్లో చీడపురుగు ఉన్నాడు, ఆడు జాయిన్ అయ్యాడు ఈ అబ్బాయి దగ్గరికి. ఈ తల్లిదండ్రులు రావడం, మంచి చెడ్డలు చెబుతూ ఉంటే నన్ను అయితే ఇంకొండనివ్వరు ఇక్కడ, నాకు అబ్బం కడాలంటే వాళ్ళ దూరం పెట్టాలని ఆడు ఎలాగ మప్పిలాగా అలాగా చెప్పడం. అలాగైనా ఆ అబ్బాయిని మాటలు వినే పిల్లోడు కాదు, కానీ మార్చేసాడండి ఉండగా. అయితే ఆవిడేమంటదంటే, మన బంగారం మంచిదైతే కంసాలలో ఉండి ఎందుకంటే దెబ్బలాడటం, చీడపురుగు ఆడు జాయిన్ అయ్యాడు, ఆడు కాకపోతే ఇంకొకడు ఉంటాడు, ఎవరన్నా ఉంటారో, వినేవాడికి నా బిడ్డకే ఉండాలి కదండి అంటది ఆవిడ. అది కూడా కరెక్టేనండి కదండి. అలాగ అవకాశం కోసం బోళ్ళని వనేసుకుని చూస్తూ ఉంటారు కదా, కానీ వినేవాళ్ళకి ఉండాలి కదా. తప్పు ఉందనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్పొచ్చు, తప్పేమీ కాదు. ఆధారపడకుండా చక్కగా చేసుకుంటుంటే వాళ్ళ అమ్మాయి ఉండే పద్ధతి వాళ్ళ పట్ల మీకు నేను చెబుతాను. లోకం మీద చాలామందికి ఇలా జరుగుతుందండి. తల్లిదండ్రులు కదండి చెప్పరు ఎవరికైనా. తల్లిదండ్రులు కూడా ఇద్దరు కొవ్వొత్తులా కరిగిపోతారే తప్ప బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారండి. ఎవరు కూడా చెప్పరు ఒక మాట పిల్లల గురించి. అక్కడికి కొడుకు పంటకి ఆగలేక చాలామంది రోడ్డును పడి గీదును పట్టడం తప్పదని తప్ప, ఆ జీవం పోక పోరాటం కోసం చెప్పుకుంటున్నారే తప్ప కొన్ని చోట్ల బయటకు వస్తున్నాయి తప్ప, లేకపోతే అస్సలు తల్లిదండ్రులు చెప్పలేరండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి గచ్చిత్రం లేక ఈదును పడవలసి వస్తుందన్నమాట బిడ్డలందరినీ. ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం మనం. కానీ బిడ్డలు రాళ్ళండి. తల్లిదండ్రులు కొవ్వొత్తులు అంటారు, కరిగిపోతారే తప్ప రాళ్ళ మారరు. వాళ్ళిద్దరు ప్రయత్నం ఎలాగనంటే, ఈ పిల్లడు చాలా బాగా ఉండేవాడు వాళ్ళ అమ్మతోటి, నాకు తెలుసు. వాళ్ళ అమ్మకి అన్నీ చెప్పడం, వాళ్ళ అమ్మ వద్దంటే మానేయటం, వాళ్ళ అమ్మ సరదా పడుతుందంటే అక్కడిక్కడ తీసుకెళ్ళడం, అవి ఇవి చేయడం. ఇలాగా ఆవిడ కూడా నా కొడుకున్నాడని పిల్లోడు చెప్తానని ఆయన కూడా జగడవాడటం. కొడుకంటే చాలా మంచి ప్రాణాలు ఆవిడకి, చాలా మంచి ప్రాణాలు అని అంటాం. అలాగా ఉండేది. నిర్దాక్షంగా 2 సంవత్సరాల నుంచి అమ్మ అంటాం కూడా మానేయడండి ఆ అబ్బాయి. ఆ అమ్మాయి కూడా ఎలా ఉంటుందో చెబుతాను మీకు. ఎందుకంటే ఇలా ఉండేవాళ్ళు ఉంటే విన్నారు అనుకోండి ఎవరన్నా, అవును ఇలా ఉండకూడదు కదా అని అర్థమవుతుందని, ఎవరో ఒక్కళ్ళైనా మనం మార్చగలుగుతామేమోనని. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పోషణాలు పోసుకుంటూ
అందులోదే బిడ్డలకు మళ్ళీ సూత్తు బ్రతుకుతున్నారంటే వాళ్ళ మీద ఆధారపడలేదు. ఒకవేళ వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారనుకోండి, అప్పుడు నిందించి బంధించిన పడతారు. ఎందుకంటే ఈ ప్రాణం పోయేదాకా వాళ్ళ మీద ఆధారపడి బతకాలంటే కావిడి మూసి వాళ్ళకి బరువు తెలుస్తుంది కదా. మరి బిడ్డ కష్టపడి చేస్తాడు గట్టు మాట అంటాడని అంటే ఈ టైంలో చూడాలి. వాళ్ళు తిన్నదే చారన్నమో పప్పనమో పెట్టి పెంచాలి తప్ప బరువు అనుకుంటే ఇవాళ వీళ్ళ బరువు అనుకుంటే రేపు పొద్దున్న వాళ్ళ పిల్లడు వాళ్ళ బరువు అనుకుంటారు కదండి. పోనీలే చేస్తున్నారు బరాయింతున్నాడు కాబట్టి అని అనుకోవచ్చు అనుకో. వాళ్ళ కాళ్ళు కూడా బతకనివ్వరండి పిల్లలు. అసలు 2 సంవత్సరాల నుంచి అమ్మ అని పిలకుండా వచ్చినప్పుడల్లా తల్లిని బాధ పెట్టి ఏడిపించి నీకు అన్నిటికి వాల్యూ లేదు అన్నాడంట. పుళ్ళు ఏడ్చిందండి అమ్మ కదండి. బిడ్డ పిడిగిలాంటి మాట అంటే తీసుకోలేదు కదండి అమ్మ అన్నాడంట. ఏడ్చి నేను అన్నాను, మన పిల్లలు ఎంత ఎదిగినా మనకు చిన్నపిల్లలే. వాళ్ళు ఏమన్నా మనం చిన్నపిల్లలు అన్నట్టుగానే ఉంటుంది. మన అమ్మ కదా అని అనేస్తారే తప్ప బయట వాళ్ళు అంటే ఊరుకోరు కదా. అది మనం బరువుగా తీసుకోకూడదు, తేలిగ్గా తీసుకోవాలంటే దాచాలని. తల్లి ఉదయం ఏ తల్లి హృదయమన్నా తల్లడెళ్ళిపోతుందండి. అందరం తల్లి స్థానంలో ఉన్నవాళ్ళమే అని అంటే ఆవిడ అలా కష్టం జోగం చెప్పుకుంటుందండి. 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ అనేది వెళ్ళకుండా బ్లాక్లో పెట్టేసుకున్నాడంట. ఫోన్కి ఏదన్నా ఆవిడకి మెసేజీలు అయ్యి పెట్టవచ్చుకొని చదువుకుందండి. ఆ మెసేజీ ఏదన్నా పెడుతున్నదని పెట్టడానికి వీల్లేదు, పెట్టొద్దు అన్నాడంట. ఆ మెసేజీలు వెళ్ళకుండా అప్పుడు చేసేసుకున్నాడంట. ఈ మధ్యకాలంలో ఆ ఊరు వెళ్ళి చూడాలి కొడుకునని తాపత్రయంతో వెళ్తే ఇంట్లోనే పడుకుని ఉన్నాడంట. అలా అమ్మ మాట కాళ్ళు అయ్యి కడుక్కున్నదంట. ఏడు బాబా ఎరా బాబా అంటుంటే కూడా మాట్లాడలేదంట. తొలుపు తీసుకుని లోనికి వెళ్ళినా కూడా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడంట. అదిరా ఇదిరా నుంచి మాట్లాడుతుంటే అమ్మ వచ్చింది కదా అని కొంచెం కూడా ఫోన్ పక్కకు పెట్టకుండా చూస్తుంటే చాలా బాధ అనిపించిందండి మణిగారు. ఇప్పుడు పాటలో ఉంది కదండి, దూలం విరిగి భుజం మీద పడినట్టు అవుతుంది నాన్నకి అని. బిడ్డ తల్లి పట్ల అలా ప్రవర్తిస్తే పూస ఇరిగిపోయి మంచాన పడినట్టుగా అయిపోయి చుట్టూ సీకడ అయిపోతుందండి. చుట్టూ సీకడ ఏమీ కనపడదు. ఎందుకంటే రక్తం పంచి బిడ్డను పేగు బంధం అలాగే ముడివేసాడంట పరమేశ్వరుడు. అందుకు తల్లి ఆవిడైనా తల్లి, నేనైనా తల్లి. ఎవరెవళ్ళన్నా ఒక బిడ్డకి తల్లి కదండి. మనందరి బాధ ఒకటే కదండి, కాదంటారా? నాకు అసలే ఎమోషనల్ తట్టుకోలేనండి. 2-3 మాటలు కసిరేడంటండి. 3 రోజులు ఉందంట ఆవిడ అక్కడ. 2-3 సార్లు కసిరేడంట. ఏమండి తల్లి అమ్మ చిన్నపిల్ల కాదు కదండి, తెలియక తప్పులు చేసే మనిషి కాదు కదండి. వాళ్ళు ఎంత ఎదిగిపోయినా అమ్మ నాన్న కదండి. వాళ్ళ కొడుకును పుట్టినోళ్ళే కదా వీళ్ళు కదా. వచ్చేస్తే వెళ్ళిపోతుంటే కూడా మాట్లాడలేదంటే అలా కూర్చుని ఉన్నాడు. ఏడ్చింది ఆవిడ. చాలా బాధపడ్డాను. మళ్ళీ ఒక 20 రోజుల్లో ఏదో పని ఉందని వచ్చాడండి వాళ్ళ ఇంటికి. ఎవరి కోసం ఏదో ఫంక్షన్ అండి. అప్పుడు వచ్చి ఏడిపించి వెళ్ళి నువ్వు మెసేజీలు పెట్టొద్దు, నువ్వు ఫోన్లు చేయకు అలాగే కానీ మాట్లాడేసి వెళ్ళిపోయాడంట. ఆవిడకి ఈ మధ్యకాలంలో పాపం చాలా తేడా చేసిందండి. ఎప్పుడు చిన్నప్పుడు కూడా పడలేదంట. ఒక నైట్ 60-70 మోసం సవిని అంటండి. నీళ్ళ విరోచనాలు చాలా బాధపడ్డారు. ఇద్దరే ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేదు. ఫోన్లు చేస్తే ఫోన్ ఎప్పుడో బ్లాకుల్లో పెట్టేసుకున్నారంట. వాళ్ళ అమ్మాయి కూడా అలాగే పెట్టేసుకుందంట. ఎవరికి చెబుతారు? ఇద్దరు అలాగే పడి ఉంటే మళ్ళీ పొద్దున్న ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాక అప్పుడు చేశారు ఆవిడ నాకు ఫోన్. అయ్యో అని పరిగెట్టుకుని వెళ్ళేటప్పటికి 2 రోజులు ఉన్నారు. సెలైన్లు ఎక్కినాయి, వచ్చేసారు. అలాంటప్పుడు పిల్లలతో మాట్లాడాలని, పిల్లలు చూడాలని అనిపించింది. ఇంకెందుకండి, ఇంకా వాళ్ళు కావరాలు చేసుకున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఉంటారు కదా, అప్పుడేనండి వాళ్ళకి ఏదన్నా ఇలాంటి రోగం వచ్చినా ఏదన్నా అవసరమైనా
ఆడ చూసేది చేసేది ఇంకెప్పుడు చేస్తారో ఇంకెప్పుడు చూస్తారో కదండి. ఇద్దరికి కూడా ఫోన్ చేసి చెప్పే అవకాశాలు లేవు, బ్యాకుల్లో పెట్టుకున్నారు. సరేలే అని ఆయనే పడ్డారండి పాపం. ఏదో పక్కన ఉన్నాం కాబట్టి ఏదో ఏడు చూసాము, ఏదో అవసరంటే బ్రతుకుతారు కదండి. ఒకవేళ లేదనుకో లేటుగా తెలుసుకుని వస్తారు, అప్పుడు చేయవలసినవి చేస్తారు, అంతే కదండి. అమ్మాయి విషయానికి వద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు కాకపోయినా తప్పు అని తిడతారు పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఇబ్బందులు పడతారో, ఏ మంచి మాట రావాలి, ఎవరన్నా ఏమంటారో అని భయం తల్లిదండ్రులకి. వాళ్ళు ఎంత కాపరాలు చేసేసుకుని బిడ్డలు కనేసుకుని ఎంత ఎలా బతికేసినా తల్లిదండ్రులు ఉన్నంతసేపు కూడా వాళ్ళకి అడ్డాల్లో బిడ్డలే తప్ప వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని వాళ్ళకి చడవలసిన పని లేదండి తల్లిదండ్రులకి. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ వేరు, పెద్దోళ్ళు అలాంటి వాళ్ళ జనరేషన్ వేరు. వాళ్ళకి తప్పు కాకపోవచ్చు, ఈ తల్లిదండ్రులు చూసేవాళ్ళు తప్పులా కనిపించవచ్చు కదా అనుకుని సమర్థించుకోవాలి. కోపాలించేసుకుని నెంబర్ల బ్యాగుల్లో పెట్టేసుకుని వాళ్ళ అమ్మాయి కూడా పొజిషన్లో బాగానే ఉంటుందండి. మీరేంటి నేనేంటి, నాకేంటి నేనేంటి అని తల్లిదండ్రులు మాట్లాడతారండి పిల్లలు. అలాగా ఏ తల్లిదండ్రులు పెట్టొచ్చారు మీరు? అమ్మకుంటే నీకే కదా, నీకుంటే అమ్మకు కాదు. అమ్మక అవసరం వచ్చి అడిగినా సరే లేదు అంటారు పిల్లలన్నా సరే. అదే అమ్మ అడిగితే లేకపోతే అప్పు అన్నా చేసి పట్టుకొచ్చిస్తుంది అమ్మ కదా. అందుకే అమ్మ అన్నారు. అమ్మకు ఒత్తులా కరిగిపోతుంది కానీ ఆళ్ళకలా రాళ్ళలాగా అవ్వదండి. బిడ్డల రాళ్ళు, తల్లిదండ్రులు కొవ్వొత్తు లాంటి వాళ్ళు అని పెద్దలు ఎప్పుడో చెప్పించారండి. ఆ అమ్మాయి అలా ఉంటుందండి. పిల్లోడైతే చాలా బాగా ఉండేవాడు, నాకు తెలుసు. ఏదన్నా ఫోన్ చేస్తే మమ్మీ ఏదో బాధపడుతున్నట్టుంది అడుగు అని ఆ చెల్లికి ఫోన్ చేసి చెప్పడం, అలాగా అన్నీ వాళ్ళ అమ్మకి చెప్పడం. అలా ఉన్నప్పుడు కఠినంగా మారిపోయి ఎవరి పాపము ఇది, ఎవరి శాపము పాపం వాళ్ళ ఉసురు తగులుతుంది కదండి. అలా తప్పు కదా. ఒక కుటుంబంలోకి ప్రవేశించి తల్లిదండ్రులని దూరం చేయటం అనేది చాలా తప్పు కదండి. అది అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి లేరని ఆ విలువ వాళ్ళకి తెలియకపోతే ఎదరోళ్ళు సంసారాల్లోకి ఎంటర్ అవ్వి అంత పెద్దోళ్ళు అండి వాళ్ళు పిల్లలు ఫోన్ చేసి మాట్లాడితే చాలా అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బిడ్డలను దూరం చేసేస్తే దుర్మార్గులు పాపం కదండి. అది కూడా మన బంగారం మంచిదైతే ఇంక మనం ఇన్ని అనుకోవడం ఎందుకు అని అంటదే తప్ప ఆవిడ ఇంకో రకంగా అనదండి. ఇప్పుడు అమ్మాయికి పిల్లలు ఉన్నారు, అబ్బాయికి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంతో గొప్ప ప్రేమ పెట్టేసి పెంచుకుంటున్నారండి వాళ్ళని. చాలా ఇంక మామూలుగా కాదు, ఇంకా బోళ్ళంత ఊహలమాట. ఫలానా ఉద్యోగం చేసేయాలి, ఫలానా చదువు చదివి అలా తెచ్చేస్తే ఉద్యోగం చేసి బోళ్ళు ఇంకా ఆస్తులు సంపాదించేయాలి. ఇదంతా మాకే ఇవ్వాలి, మేము చెప్పినట్టు వినాలని చాలా ఆలోచించుకుని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి అంత ఆలోచన అనుకుంటుంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు పిచ్చోళ్ళండి. వాళ్ళకి అన్ని ఉండవు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు నాతో ప్రేమగా ఉంటారు అనే ఒకటే. ఆ పిల్లలు సంపాదించేసి వాళ్ళని పెట్టేసి పెంచేయాలి, మూసేయాలని ఆ ఆలోచన నుండి బ్రతుకునేవాళ్ళు కాదండి అప్పుడు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఉన్నది కాబట్టి సోమత ఆలోచించుకుని అనుకుంటున్నారు కదా. మరి వాళ్ళ పిల్లల మీద అన్ని ఆశలు పెట్టుకుంటున్నారు కదా. మరి అన్నాశలు కాకపోయినా కొన్ని ఆశలన్నా మరి పెట్టుకునే కదండి తల్లిదండ్రులు వాళ్ళని పెంచారు. నాకేంటి, నేనేంటి, మీరేంటి అని మాట్లాడుతుందంట ఆ అమ్మాయి. ఒకవేళ డబ్బులుంటే తల్లిదండ్రులకి ఇల్లు కూడా లేదని తల్లిదండ్రులు లేనోళ్ళు అయిపోతారండి. పిల్లల దగ్గర అయిపోతారా? తల్లిదండ్రులకు ఉందనుకో వాళ్ళకే కదండి. వాళ్ళకుంటే తల్లిదండ్రులకు కాదు, కానీ బిడ్డలకు ఉందని తల్లిదండ్రులు చాలా ఆనందించేస్తారు. బిడ్డలు బాగోవాలని, ఇంకా బాగోవాలని, మా పిల్లలు ఇలా ఉన్నారని చెప్పేసుకుని చాలా ఆనందం పడిపోతారండి తల్లిదండ్రులు కదా. మరి అంత ఆశలు పెట్టుకుని మనం కూడా పెంచాం కదండి మరి పిల్లల్ని. మరి వాళ్ళు అలా చేస్తున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న పట్ల. మరి వాళ్ళ పిల్లలు మరి అలా చేయరంటారా రేపు? అంటే వీళ్ళకి నమ్మకం అన్నమాట. అంతే కదా. మనం ఇలా చేస్తున్నాము, మనం మన పిల్లలు మన అమ్మ నాన్న పట్ల ఇలా చేస్తున్నాం, మన పిల్లలు మన పట్ల కూడా అలా చేస్తారే మనం ఎందుకు అనుకోవట్లేదు అంటే వాళ్ళకి గట్టి నమ్మకం అనమాట అండి, ధైర్యం అన్నమాట. మరి వీళ్ళు పిచ్చోళ్ళు కదండి తల్లిదండ్రులు. పిచ్చోళ్ళకి అమాయకులకి
ఆశ లేని వాళ్ళకి ఇంత నష్టం జరిగినప్పుడు, మీకు అన్ని ఆలోచనలు ఉన్నప్పుడు, మీరంత తెలివైన వాళ్ళు అయినప్పుడు, మీకు అంత గొప్ప ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా జరిగిపోతుందండి? వీళ్ళు 25% ప్రేమ పెట్టుకుని పెంచారు. ఆ 25% కూడా లేకుండా మీరు బాధ పెడుతున్నారు. మీరు 100% ప్రేమలో పెట్టేసుకున్నారు మీ పిల్లల మీద కదా. 200% నష్టం జరుగుద్ది అనకూడదండి మనం కదా. జరుగుతుంది. అప్పుడు అనుభవంలోకి వస్తుంది. అప్పటికి ఏముండదండి, అంతా తెల్లారిపోతుంది. ఏమీ ఉండదు. అంటే తల్లిదండ్రులు ఉండగా 2 సంవత్సరాలు మాట్లాడకుండా, అమ్మ అని పిలవకుండా, నాన్న అని పిలవకుండా ఫోన్లు బ్యాగుల్లో పెట్టేసుకుని ఉంటారు. ఇప్పుడు చనిపోయారు అనుకోండి, ఇంకేముంది, అయ్య బాబోయ్ మేము అలాగా ఉన్నప్పుడు మేము ఇలాగని అప్పుడు లేనిపోను దొంగ ప్రేమను నటించేసి చెడ్డ యాక్షన్ చేసేసి ఫోటో కాడ అది ఇష్టం ఇది ఇష్టం ఎవడ పెట్టమన్నాడని ఫోటో కాడ ఫోటో తింటుందా? నువ్వు బతుకుండగా మాట్లాడలేనప్పుడు నువ్వు ఫోటో కూడా పెడతావా? ఆ ఆత్మ ఏడుతుందండి అప్పుడు కదా. ఏడదంటారు అప్పుడు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మనకి అందరికీ అన్నీ తెలియవు. తెలియటానికి తల్లిదండ్రులు బయట పెట్టుకోరు కాబట్టి. కానీ చాలా రోడ్డున పడుతున్నాయి బతుకులు బిడ్డల వల్ల. ఎందుకంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎంత ఎక్కువైపోతుంది. పిల్లలు ఎదిగిపోయి సెటిల్ అయిపోయి ఎవరి వాళ్ళో చేసుకుని బతుకుతూ ఉన్నారనుకోండి, ఈ తల్లిదండ్రులు ఆలకాల బతుకుతున్నా కూడా బతకనివ్వరు. ఒకటి అర్థమైందండి. అందుకు వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఉండకూడదు. అలాంటి ఏదన్నా కొత్త చట్టం వచ్చి వాళ్ళని చూడండి, ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఉరిశిక్ష వేస్తారు కదా. నీ పిల్లలు బాగానే ఉన్నారు, నువ్వు ఉంటే నీ పిల్లలకు పనికిరాదు అని ఏ చట్టం అన్నా వచ్చి తల్లిదండ్రులు లేకుండా చేసేస్తే అలా సుఖంగా హాయిగా ఉంటారండి. అంతే. రేపొద్దున వాళ్ళకేం జరుగుతుందో భగవంతుడు చూసుకుంటాడు. నేను ఎప్పటి నుంచో అదే చెప్తున్నానండి. పిల్లలు సెటిల్ అయ్యేటప్పటికి తల్లిదండ్రులు ఉండకూడదు. వాళ్ళు సులభంగా మాట్లాడితే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరండి. రేపు వాళ్ళ పిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైపోతారండి అసలు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడతారు, పొద్దున్న మన పిల్లలకి మన తోడు అలా ఉంటే ఏంటి పరిస్థితి అని అంటే ఆ రోజు లేదు. వాళ్ళు తెలివైన వాళ్ళు, మనకు అలా ఉండదని నమ్మకం మాటండి వాళ్ళకి. ఎందుకు ఉండదండి? నువ్వు పాలు ఎత్తే పాలు ఫలితమే, నీళ్ళు ఎత్తే నీళ్ళు ఫలితమే వచ్చే తీరుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.